వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండంలో తన పరిధిలోకి వచ్చే సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడి. ప్రశ్న పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు, మనమే అవకాశాలకు ఎదురెళ్లాలి. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, MSME డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ సూచన. పాలకుర్తి మండల పెరిక సంఘం కమిటీ ఏర్పాటు. రాష్ట్ర మహిళా నాయకురాలు సంధ్యారాణి చేతుల మీదుగా పెరిక సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను విజయవంతం చేయండి. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం పిలుపు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాలికల విద్య కోసం సావిత్రిబాయి పులే చాలా కృషి చేశారని, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు. సావిత్రిబాయి పులే స్ఫూర్తితో మనం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను, అంగన్వాడీ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, జిల్లా సమగ్ర శిక్షా సమన్వయకర్త మల్లేశం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వం గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అయితే ప్రతిసారి గోదావరి వచ్చే సమయంలో ఈ నిర్మాణం నది వరద నీటితో నిండుకుంటున్నాయని తెలిపారు. అలా కాకుండా ఈసారి ప్రత్యేక నిధులు కేటాయిస్తే మరమ్మతులు చేసి నిరుపేదలకు అందిద్దామని తెలిపారు. వైఎస్ఆర్ సర్కార్ హయాంలోనే సుమారు 18,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే ఈసారి ఈ ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులు అధికంగా ఉన్నారని, వారి బతుకు తెరువు కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పరిశీలించి ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా కోరారు. మా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష, రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికీ తెలిసిందే. గతంలో మాకు 2 మండలాలు, ఒక 60 పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి 76 జీవో ప్రకారంగా 18,000 పట్టాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి, అవి మీరు ఇచ్చేది ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా పనికొస్తుంది అధ్యక్ష. దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ 2-3 రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా సుమారుగా 900 డబల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర కట్టారు అధ్యక్ష, 2 మండలాల్లో, ఒక అర్బన్లో. దురదృష్టం ఏంటంటే సబ్మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి కాలేదు, డోర్లు లేక, కిటికీలు లేక. అసలు అలా చేసి 4 సార్లు డాలేసి వాళ్ళు 4 సార్లు పేదలకు ఇయ్యలే. మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించినాం. మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా, అదొకటి చూడాలి. ఇంకొక 150 ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు.
అది కనుక ఇచ్చే ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది. నిజమైన పేదవారు దాదాపు 150 మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది. మీరు స్వయంగా అన్ని జిల్లాలకు అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినా. ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు. దయచేసి రామగుండానికి రావాలి. రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్ 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష. ఆడ సింగరేణి వ్యవస్థ భూమియో ఎన్టీపీసీదో లేకుంటే జెన్కోదో ఆర్ఎస్ఎల్దో ఉంటుంది. మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో బట్టి గారితో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా, ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకునే భూములు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మొన్న చూసాం. అదే మాదిరిగా చిన్న ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అధ్యక్ష. పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి 2,000, 3,000, 6,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లో అడ్డుపడతా ఉన్నారు. కొన్ని తెలియకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంచెం డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇది ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మొన్న పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది, అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది. మేము కట్టుకున్నాం, మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం. ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అవి కొన్ని సడలింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ రామగుండంలో తన పరిధిలోకి వచ్చే సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు గోదావరికని ఎఫ్సీఐ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ మేరకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సెంటర్లో చాయ్ తాగుతూ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ రామగుండం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సంవత్సరంలో అభివృద్ధి వైపు మరింత ముందడుగు వేస్తామని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా పరిష్కారం చేస్తామని వెల్లడించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అభివృద్ధి బాటలో మరింతగా పనిచేసి కృషి చేసి మన రామగుండ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సెంటర్లో దృష్టికి తీసుకుపోయి మనకు కావాల్సిన నిధులు కానివ్వండి, మనకు కావాల్సిన న్యాయం ఏదైతే ఉందో అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ప్రయత్నం మరింతగా చేస్తానని చెప్పి ప్రతి మనిషికి పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు, మనమే అవకాశాలకు ఎదురెళ్లాలని ఆర్జీవన్ లలిత్ కుమార్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దశరథ్ యువతకు సూచించారు. గోదావరి ఖని తిలక్ నగర్ డౌన్లోని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో గ్రాఫిక్ డిజైనింగ్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సుల్లో గత 45 రోజులుగా శిక్షణ పొందిన వారికి శనివారం జీఎంతో పాటు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షణ పొందిన యువతీ యువకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేర్చుకున్న విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగం కోసం అవకాశం ఉన్న చోటికి మనం వెళ్లడం లేదా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం లాంటివి చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనమున్న చోటికి ఉద్యోగాలు రావని, మనమే ఉద్యోగం కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాలని తెలిపారు. ఇక స్వయం ఉపాధి వైపు వెళ్లాలని ఆలోచించే వారికి చాలా మంచి అవకాశాలున్నాయని, కావలసిందల్లా ఏ రకమైన ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఎలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటున్నారో ఒక క్లారిటీతో వస్తే సరిపోతుందని ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దశరథ్ తెలిపారు. ఆవు పేడ లాంటివి కూడా ఆన్లైన్లో లభిస్తున్న తరుణంలో మనం ఇంకా మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఒకటేమో గ్రాఫిక్ డిజైనర్, 2 ఎలక్ట్రికల్
వైరింగ్. అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి, ట్రైనర్ నుంచి కానీ ఇంత మంచిగా వచ్చిందంటే మీరందరూ పెట్టిన ఎఫర్ట్ వల్లనే వచ్చింది. వెరీ గుడ్. దానికి చాలా సంతోషంగా ఉంది. మన దగ్గర ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అందరూ ఇంత మంచిగా నేర్చుకోవడం అనేది. ముఖ్యంగా నేను ఎంఎస్ఎంఈ వారికి, దశరథ్ సార్కి అండ్ వారి టీం అందరికి, ఖాన్ గారికి థ్యాంక్స్ చెప్దాం ఒకసారి మనందరి తరఫు నుంచి. కోసం వచ్చారు, మొన్న కాదా వచ్చారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి. అట్లా ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్. మీరు ఇంట్రెస్ట్ తీసుకొని వీరికి కావాల్సిన ప్రొవైడ్ చేసినందుకు ఒకసారి వాళ్ళని కూడా అభినందిద్దాం. వెబ్సైట్లోకి వెళ్తే దాని ప్రాజెక్ట్ ప్రొఫైల్స్ అని వస్తుంది. మీరు క్లిక్ చేయండి, లేదా మీరు సింపుల్గా ప్రొఫైల్స్ అని కొట్టండి, లింక్ వస్తుంది. దాంట్లో ఓపెన్ చేసిన ఇవన్నీ చూపిస్తుంది. ఎలక్ట్రికల్ అన్ని ట్రేడ్స్. సపోజ్ ఎలక్ట్రికల్లో కొట్టారండి, ఎలక్ట్రికల్ ట్రైనింగ్ చేశారు. ఎలక్ట్రికల్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మొత్తం లిస్ట్ వస్తుంది. మీకు ఏ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఏమేమి చేయాలి అన్ని లిస్ట్ వస్తుంది. అగైన్ దాంట్లో లిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ట్రేడ్ సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ పీడిఎఫ్ వస్తుంది. ఓపెన్ చేస్తే టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఒక ఇండస్ట్రీ, ఒక మైక్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో దీనికి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్స్ ఏమేమి కావాలి, మిషనరీ ఏమేమి కావాలి, దీనికి ఎలా తయారు చేయాలి, దాని ప్రాసెస్ కూడా ఉంటుంది. ప్లస్ దీనికి టోటల్ ఈ తయారు చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి, దాంట్లో గవర్నమెంట్ లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ప్రమోట్ కాంట్రిబ్యూషన్ అంటే మీ ఇన్వెస్ట్ 15% 30% వరకు ఉంటుంది. అది ఎంత మీరు ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్, అది కూడా క్యాల్కులేషన్స్ అవన్నీ. లోన్ సార్ అన్లిమిటెడ్ అండి. దానికి 5 crores వరకు ఇస్తాం మేము. అంతవరకు మినిమం బ్యాంక్ ఉంటేనే పర్వాలేదు, ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు. మొత్తం లోన్స్ కూడా ఇచ్చేది ఎలా తీసుకోవాలి, ఎల్డిఎం గారికి వస్తారు. కావాల్సిన లోన్ మేళ కూడా మనం కండక్ట్ చేస్తాం ఇక్కడ. ఆ లోన్ మేళ కండక్ట్ చేస్తే మీద ఎల్డిఎం గారు చెప్పి మొత్తం బ్యాంకర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఏరియాలో అందరు బ్యాంకర్ ఇక్కడ పిలుస్తాం. అది వాళ్ళు వచ్చే ముందు అంటే మీరు రెడీ ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి చెప్పారు. ఇప్పుడు మా ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడండి DCMSM, దాంట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. దాంట్లో ఉంటుంది కాస్త ఓల్డ్ ఉండొచ్చు, 4 years 5 years ఓల్డ్ ఉండొచ్చు. దాంట్లో కింద లిస్ట్ ఆఫ్ మిషనరీ సప్లయర్స్, లిస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా మేము అడ్రసెస్ కూడా ఇస్తాం. దాంట్లో వాళ్ళకు మీరు ఫోన్ చేసో లేకపోతే గూగుల్ సెర్చ్లో వాళ్ళకి వెళ్ళి ఆ ప్రైస్, ఇప్పుడు మేము మిషనరీ దాంట్లో ఇచ్చిండొచ్చు 20,000 మిషనరీ పెట్టిండొచ్చు, అది ఇప్పుడు కాస్త రివైజ్ అయ్యిండొచ్చు. సో ఆ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ తెలుసుకొని ఆ ప్రైస్ మీరు కొంచెం ఇన్కార్పొరేట్ చేశారంటే మీకు యాక్చువల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెలిసిపోతుంది. అది మీరే చేసుకోవచ్చు. ఏ కన్సల్టెంట్స్ ఉన్నారో డబ్బులు తీసి అనవసరంగా మీరు మీ ద్వారా ఎలా చేయాలి కూడా కావాల్సిన మళ్ళీ సెషన్లో వచ్చి నేను చెప్తాను మీకు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి చేసుకున్నారంటే మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నాకు లోన్ కావాలి, నేను ఇండస్ట్రీ పెడుతున్నా అంటే ఎవరు ఇవ్వరు. అది సిస్టమ్ ఒకటి ఉంటుంది, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి మీరు చేసుకొని రెడీగా ఉంటే బ్యాంకర్ వస్తాడు. ఆ రోజున బ్యాంకర్ని పిలుస్తాం. ఈరోజు ఆ బ్యాంకర్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే చాలా అర్థమైపోతుంది. దాని బ్రేక్ ఈవెన్ చూసుకుంటారు, బ్రేక్ ఈవెన్ పైన చూసుకుంటారు. ఆ బ్రేక్ ఈవెన్ మీద డిపెండ్. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ SO2 GM చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు రామ్ మోహన్ మాధవరెడ్డి, ఖాజా, శ్రావణ్ కుమార్, ఇన్ఛార్జ్ మురళి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్. మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. కుక్కల గూడూరు గ్రామంలో పురిగరి క్షత్రియ పెరిక సంఘం పాలకుర్తి మండల కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెరిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులకు ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పెరిక సంఘం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. వారితో కూడా నేను తప్పకుండా వారికి చెప్పి విషయాన్ని దానికి ఫండ్స్ కేటాయించడానికి తప్పకుండా నా వంతు కూడా కృషి చేస్తా. అట్లనే NTPC కావచ్చు, CSR సంబంధించిన ఫండ్స్ కావచ్చు,
అట్లా కూడా ప్రయత్నం చేస్తా నా వంతు సహకారాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కుక్కలగూడూరు గ్రామం అనేది నిజంగానే అందరికీ ఆదర్శం. ఇలా సర్పంచ్ ఎంపీటీసీకి ఉప సర్పంచ్గా గెలిపించుకున్నారు. తర్వాత అంతర్గా మండలికి సంబంధించి పోయిన టర్మ్లో 2 ఉండే సర్పంచ్లు, ఒకటి విసంపేట, ఒకటి మధ్యరాల. ఇవాళ మధ్యరాల మళ్ళీ కూడా మనోళ్ళే సర్పంచ్ని కైవసం చేసుకున్నారు. అంటే అంతర్గా మండలంలో ఒకటి, పాలసుర్తి మండలంలో ఒకటి, 2 సర్పంచ్లు కూడా మనోళ్ళు గెలుచుకున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ లోపల రేపు కార్పొరేటర్లుగా కూడా మనోళ్ళు గెలిచేటోళ్ళు ఉన్నారు రామగుండం నియోజకవర్గం. కాబట్టి మనం ఎంత సంఖ్యాబలం పెంచుకుంటాం, ఎంతమందిని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకుంటే మన కులానికి అంత బలమైతే. ఇలా రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఒక్కరే ఉన్నారు ఎమ్మెల్యే. ఇలా ఆదిలాబాద్కి సంబంధించిన పాయల శంకర్ అన్న, ఇంతకుముందు కామారెడ్డికి సంబంధించిన గొప్ప గోవర్ధన్ గారు ఉండే. అంటే మన అసెంబ్లీలో మన గలాన్ని వినిపించడానికి బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద మాట్లాడడానికి గతంలో ఒకరుండే, ఇప్పుడు ఒకరుండే. ఇలా స్థానిక సంస్థలలో మనం ప్రజాప్రతినిధులను కనుక పెంచుకున్నట్టయితే రేపు డీలిమిటేషన్ అయితే ఉన్నది, నియోజకవర్గాల పెంపు జరుగుతుంది. ఇప్పుడు 119 ఉంటే రేపు 160 కావచ్చు, 70 కావచ్చు. కాబట్టి అట్లా అయినప్పుడు మనోళ్ళు ఎంతో మంది ఇంకా అవకాశాలు రాజకీయంగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశాలు వస్తాయి. దాంతో ఖచ్చితంగా మనం ఎంత. ఈ కార్యక్రమంలో కుక్కలగూడూరు గ్రామ సర్పంచ్ దేవమ్మ, బాపన్న, గోపురామన్న, బొడకుంటి తిరుపతి, మేడం తిరుపతి, నల్లమల్ల సాగర్, చెల్లెసేను, కందులసేను, బోడకుంటి సత్తయ్య, బియ్యాల విఠల్, పోతురాజుల శంకరయ్య, పతిపాక సుధాకర్, మేడం బాపు, ముద్దసాని సతీష్, బడుగు తిరుపతి, పతిపాక శంకరయ్య, నలిమల మల్లేష్, చెల్లె సత్తయ్య, మేడం సాయన్న తదితరులు పాల్గొన్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్ పిలుపునిచ్చారు. శనివారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్లో రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచందర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ బహిరంగ సభలకు రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరుతో కొనసాగుతున్న 100 రోజుల ఉపాధి హామీ పథకం పేరు, నిధుల పంపిణీ విధానాన్ని మార్చిందని విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు వెచ్చించగా ప్రస్తుతం 60% నిధులను రాష్ట్ర ప్రభుత్వం, 40% నిధులను కేంద్ర ప్రభుత్వం భరించేలా మార్పు చేసిందని పేర్కొన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి భారతదేశ గడ్డపైన 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 10వ తారీఖు రోజున పెద్దపల్లిలో ఈ జిల్లా ముగింపు సభ ఉంటుంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు, కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ఏదైతే ఈ నెల 18 జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ, లక్షలాది మందితో, దాదాపు 5 లక్షల మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభకి 40 దేశాల నుంచి ప్రతినిధులు కూడా రావడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ భారీ బహిరంగ సభ ఏదైతే ఈ నెల 18 జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి, ప్రజలకు, అన్ని వర్గాల శ్రేణులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. అదే సందర్భంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా పేదల కోసం, కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ. కానీ వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు కూడా ఓట్ల కోసం లేకపోతే పదవుల కోసం ఆశించి పనిచేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర ఇవాళ ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దానికోసం ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అన్ని పార్టీలు లెక్క రాజకీయాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రజల కోసం ఈ పార్టీ కాదు. ఇది ప్రజల పార్టీ, ఇది కార్మికుల పార్టీ, ఇది కష్టజీవుల పార్టీ. ఏదైతే వాళ్ళ పేదలకు భూమి కావాలి, జాగా కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, సాగు భూములు కావాలనేటువంటి, కూడు గుడ్డ నీరు కావాలనేటువంటి కోరుకున్నటువంటి పార్టీ మరి కమ్యూనిస్ట్ పార్టీ. బీజేపీ పార్టీ మరి 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడే హక్కులను ఇవాళ కాలరాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ సిపిఐ పార్లమెంట్లో 2005లో తీసుకొస్తే మేము దాదాపు అప్పుడు 64 సీట్లు ఎంపీలే ఉంటే ఆ పథకాన్ని మనం తీసుకొచ్చి వాళ్ళ పేదల కోసం, గ్రామీణ ప్రజల కోసం ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో మనం ఆ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఇప్పుడు మార్చి జీరామ్జీ అనేటువంటి ఒక కొత్త బిల్లుని వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. జీరామ్జీ అంటే మళ్ళా రాముని పేరు.
మళ్ళీ ఏదైతే గాంధీని మొత్తం లేకుండా చేయాలి, అసలు పేరే లేకుండా చేయాలనేటువంటి పద్ధతుల్లో ఒకవైపు గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. మరి గాంధీని వల్ల గాడ్సే హత్య చేశారు గాంధీని, కానీ వాళ్ళ గాడ్సే పేరు కూడా దానికి జోడించి జీరాబ్జీ అనేటువంటి ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి వాళ్ళ చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, కార్మిక హక్కులను, కార్మిక చట్టాలను మీరు కాలరాయాలని చూస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ ఓటమి తప్పదు. బీజేపీని గద్దదింపడానికి ఇవాళ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై వాళ్ళ బీజేపీని గద్దదింపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు ఎల్ ప్రకాష్, రాజరత్నం, మొండయ్య, కనకయ్య, సాంబశివరెడ్డి, అడ్డూరి రాజయ్య, కొమరయ్య, జగదీష్, ధర్మయ్య, రాజలింగయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవన్లో చదువుల తల్లి సావిత్రిబాయి పులే 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, కన్వీనర్ పులి మోహన్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, కాంపల్లి సతీష్ సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే అణగారిన బహుజన దళిత వర్గాలకు విద్యనందించిన మహోన్నత త్యాగమూర్తి అని సావిత్రిబాయి పులే సేవలను కొనియాడారు. విద్యకు దూరంగా ఉన్న జాతులను చదువు నేర్పించడంలో అనేక అవమానాలకు గురి కావాల్సి వచ్చిందన్నారు. తన భర్త జ్యోతిరావు పులే సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు, ప్రధానంగా మహిళలకు విద్యను నేర్పించడమే కాక సామాజిక సాంస్కృతిక మార్పు కోసం కృషి చేశారన్నారు. సావిత్రిబాయి పులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్ పంజా అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శనిగరపు రామస్వామి, పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ బాల అంకుష్, గద్దల శశిభూషణ్, ఏఐటియుసి నాయకులు ఎంఏ కరీం, చంద్రశేఖర్, బొచ్చు శంకర్, శనిగరపు చంద్రశేఖర్, బూడిద మహేందర్, యాసర్ల చిరంజీవి, బూడిద సమ్మయ్య, బాదే వెంకటేష్, పెరిక రవి, సురేష్, కాశీపాక రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2025ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2025ను వేగవంతం చేయాలని బూత్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి బూత్ పరిధిలో తప్పనిసరిగా ఇంటింటి సర్వే నిర్వహించి 100% మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే సమయంలో ఓటర్ల వివరాలు తీసుకుని జాబితా మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితాలో భాగంగా 2025వ సంవత్సరంలోని ఓటర్లను 2002 ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయటకు తక్కువ పురోగతి ఉన్న బిఎల్ఓల పనితీరును పరిశీలించారు. నియోజకవర్గం పరిధిలోని బూత్ స్థాయి అధికారులు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనగరిన వర్గాల మహిళలు చదువుకోవాలని, వారికి చదువులు నేర్పిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య కొనియాడారు. గోదావరికని బస్టాండ్ సమీపంలోని కాంప్లెక్స్ ముందు శనివారం మాదిగ మిత్రమండలి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి 195వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు మాదిగ మిత్రమండలి నాయకులు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటగిరి పాపయ్య మాట్లాడుతూ మొదటిసారిగా మహిళలు చదువుకోవాలని సావిత్రిబాయి ఆలోచించారని, వారి కోసం పాఠశాలలను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దళిత మహిళలకు చదువు నేర్పడానికి సావిత్రిబాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. దేశ ప్రజల కోసము
జ్యోతిరావు పులే, సావిత్రిబాయి ఎంతో సేవ చేయడం జరిగింది. ఆనాడు చదువు లేని అటువంటి సందర్భం లోపల తన 13 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల సావిత్రిబాయిని పెళ్లి చేసుకొని అప్పుడు తన ఒక బ్రాహ్మణుని ఇంటికి పెళ్లికి పోతే ఈ వేషధారణ ఏంటిది, మనం బ్రాహ్మణులము రాజులము అని చెప్పని ఆయనను అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అప్పుడు ఆయన బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఈ మనుషుల్లాగా చూస్తలేరు, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాడన్న మనిషిలాగా చూస్తూ ఉన్నాడు, వాడు చదువు చెప్తా ఉన్నాడు, ఈ బ్రాహ్మణులు ఆడవాళ్ళు చదువుకోవద్దు, దేవుని గుళ్ళకు రావద్దు అనేటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఏం చేయాలని చెప్పని ఆయన చాలా మదన పడుతూ ఒకనాడ కూర్చొని బాగా ఆలోచించి దీని అంతటికి కారణము చదువు లేకపోవడమే అని అప్పుడు తన భార్యకు చదువు నేర్పించి ఆ చదువుతోటి ప్రతి గ్రామాలల్లో పోయి చదువు నేర్పిస్తూ వాడవాడలల్లా స్కూళ్ళు ఓపెన్ చేసి అప్పుడు చదువు నేర్పియాలని చెప్పని తన భార్యను కూడా చదువు నేర్పించి పాఠశాలలు ఏర్పాటు చేయించినటువంటి మహానుభావుడు. అప్పుడు తన చదువు చెప్పడానికి పోతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆడవాళ్ళు నువ్వు చదువు నేర్పిస్తావా అని చెప్పని పచ్చి పెండ తీసి మురికిపోయినటువంటి కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసి తన పైన కొడితే ఆమె చీరే రైకే మొత్తం పెండతోటి వాసనతోటి ఇంటికి వచ్చి ఏడిస్తే తను అన్నాడు, అమ్మ నువ్వు ఏడవద్దు, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మన పిల్లలే, మనం చదువు చెప్పాలి, నువ్వు ఇంకొక చీర తీసుకొని పొమ్మని చెప్పని ఒక చీరను మలుసుకొని సంచులో పెట్టుకొని సంకల పెట్టుకొని కనబడకుండా పోయి అక్కడికి పోయిన తర్వాత ఈ పెండ కొట్టిన చీరను ఇడిచి మంచి చీర కట్టుకొని చదువు నేర్పించినటువంటి తల్లి. ఆమె చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేయలేదు ఈ దేశం లోపల. సరస్వతి, లక్ష్మీదేవి అని ఇప్పుడు పూజించే దేవతలు ఉన్నారో లేరో కానీ ఆమె నిజమైన ఈ దేశానికి మనకు ఒక తల్లి, ఆమె సరస్వతి. ఈ కార్యక్రమంలో మాదిగ మిత్ర మండలి నాయకులు బూసిపక్క సంతోష్, బరిగెల ప్రభుదాస్, పంగరాజయ్య, గాదం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండంలో తన పరిధిలోకి వచ్చే సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తా, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడి. ప్రశ్న పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు, మనమే అవకాశాలకు ఎదురెళ్లాలి. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ సూచన. పాలకుర్తి మండల పెరిక సంఘం కమిటీ ఏర్పాటు, రాష్ట్ర మహిళా నాయకురాలు సంధ్యారాణి చేతుల మీదుగా పెరిక సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను విజయవంతం చేయండి. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.